వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శోదాత్ముడా, వందనము నందుతో ప్రభో, వందనము నందుతో ప్రభో, వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శోదాత్ముడా, వందనము నందుతో ప్రభో, వందనము నందుతో ప్రభో, ఎన్ని నాళ్ళు ధరని మమ్ము బ్రోచెయో, కన్న తండ్రి మించి ఎప్పుడుగా చేయో, ఎన్ని నాళ్ళు ధరని మమ్ము బ్రోచెయో, కన్న తండ్రి మించి ఎప్పుడుగా చేయో, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, యానీరేట్లు స్తోత్రములివిగో, యానీరేట్లు స్తోత్రములివిగో, సాతవత్సరంబు బాపమాతయో, వేదిని మన్నించి మమ్ముగా నూతనాత్మములను నీదు నీతి నసగుమా, దాత క్రీస్తు నాద రక్షక, దాత క్రీస్తు నాద రక్షక, వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శోదాత్ముడా, వందనంబు నందుకో ప్రభో, వందనంబు నందుకో ప్రభో. హల్లెలూయా హల్లెలూయా. పైనటువంటి దైవదాసులు కూడా మరి కిందకి రావాలని ప్రభు పేరిట మనం చేస్తాం. రండి అనిల్ బాబు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు అద్భుత రీతిగా మరి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరమును ఈ సంఘానికి దయా కిరీటముగా మరి సంవత్సరాన్ని దయచేసినందుకై సంఘం గమనించాలి. కాపరి గొర్రెలను మేపుతాడు. గొర్రెలు మేత తిని ఏం చేయాలి? ఏం చేయాలండి? పిల్లలను పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక్కొక్క గొర్రె ఒక్కొక్క నెలకు లేకుంటే సంవత్సరానికి ఇంకొక విశ్వాసిని ఏం చేయాలి? దేవుని యొక్క సంధికి నడిపించాలి. అప్పుడే సంఘం ఏం చేస్తుంది? అభివృద్ధి చెందుతారు. ప్రభు అన్నాడు, మీరు ఫలించి ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి అన్నాడు. కనుక అభివృద్ధి చెందాలంటే ఎలా ఉండాలి? ఒకసారి మనం ఆలోచన చేయాలి. 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి వచ్చామంటే సంఘం ఏ రీతిగా ఉండాలో ఒకసారి మనం ఆలోచన చేయాలి. సంఘాన్ని కూడా కాపరి ఆ రీతిగా చక్కగా మేపాలి. రోజు ఒకటే చోట మేపితే అంటే ఈ యొక్క స్థలాన్ని కాదు, అంటే రోజు ఒకే చోట మేపితే ఏం మేత ఉంటుంది? 3 ఉంటుంది. 3 తింటే గొర్రె జబ్బు పడుతుంది. అంచేత సంఘం అభివృద్ధి కాదు. పిల్లలనే ఆ గొర్రె పెట్టలేదు కనుక నానా రకాలుగా అనేక రీతిలుగా ఇలాంటి దేవుని యొక్క దాసులను పిలిచి ఆయా రీతిలుగా వాక్యాన్ని అందించి గొర్రె అభివృద్ధి చెందినట్లుగా మేపాలి కాపులు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇది పట్టనట్లుగా, అంటే ఇతర సంఘాలు కాక మీ సంఘమే స్థలము పట్టనట్లుగా మీరేం చేయాలంటే సంఘాన్ని అభివృద్ధి చేయాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు దేవుని యొక్క దాసులు మరి మన మధ్యకు వచ్చారు కనుక వారి ద్వారా ఈ సంఘ కాపరి గారి ద్వారా ఈ చక్కని కేకును మరి ఏర్పాటు చేశారు కనుక కట్ చేయిందని రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున
ఆమేన్. ఇప్పుడు పట్టణందరూ తప్పకుండా లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను, దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఎంతవరకు నా బ్రతుకులో, ఎంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను, దేవా ఎల్లప్పుడు నే పాడెదను. అలాగే ఉంటుండగా మన మధ్య ఉన్నటువంటి నా తోటి సోదరుడు న్యూ లైఫ్ నుంచి వచ్చినటువంటి జయరాజ్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేయాలని ప్రభు పేరట వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జయరాజ్ గారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నా తండ్రి యొక్క బేతేలు స్వస్థ ప్రార్థన సంఘాన్ని మీరు ప్రేమించి మరి 8 సంవత్సరాలు ప్రభా నీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి నాయన 9వ సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు. ఆయన సంఘమును ప్రభా సంఖ్యలోను నాణ్యతలోను తండ్రి దినదినము కూడా మీరు అభివృద్ధి చేస్తున్న విధానాన్ని బట్టి మీ నామాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. సంఘంలో ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. మరి రాబోయే దినాలు ఇంకా కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రభా సంఘమునైనా తయారవుటకు మీ సహాయం దయచేయండి. నడిపిస్తున్నటువంటి మీ దాసులు ప్రభా సంఘ కాపరిన తండ్రి రతన్ రాజు గారు బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి మీ యొక్క సేవా పరిచయం జరిగిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీ నామాన్ని ఘనపరుస్తున్నాము. మీ సహాయం దయచేయండి. మరి ఈ కార్యక్రమం ఎంతవరకు ఘనంగా మీరు జరిగించారు ప్రభా, మీకు స్తోత్రాలు. మరి నా తండ్రి మీ యొక్క దాసులు వచ్చిన యొక్క వాక్యాన్ని అందించిన వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. కృపలో బలపరిచిన దేవానికి స్తోత్రము తండ్రి. ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదములు దీవెనలు సంఘం పైన అయినా మెండుగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఈ స్థలం మంది చేరిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. మీ ఆశీర్వాదంతో నింపండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అన్ని విధాల మీ కృప ఆశీర్వాదాలు ఈ సంఘం పైన మెండుగా ఉంచి నడిపించి సహాయం చేసి మహిమను తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ లేచి నిలబడితే మీ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుని ఒక్క 2 నిమిషాలు కూర్చుందాం. 2 నిమిషాలు నాయన. ఆ చిన్న పని చేయలేదంటే మా పాస్టర్ నాకు ఇంటికాడ భూగట్ట తీయాలి. అక్కడ చిన్న పని చేయాలి తప్పనిసరి. తీసుకురావాలమ్మ త్వరగా. కుర్చీ త్వరగా కుర్చీ పట్టాను త్వరగా ఒకటి. మా సన్ని బిడ్డలు నాకు తెలియకుండా చాలా చేశారండి. రావాలి పాస్టర్ గారు, మీకు చిన్న సన్మానం అంటండి. ఒకటే బాబు, ఒకటే.
సంఘ బిడ్డలు రండి నాయన, కుర్రోళ్ళు. వెంకట గారు, రాజు గారు, రాంబాబు గారు, ఇంకా మన కుర్రోళ్ళు అందరూ రావాలి, త్వరగా రావాలి. కెమెరామెన్లు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? ఫోటోలు అడిగి తీయించుకోవాల్సి వస్తుంటారు బాబు. యూట్యూబ్లో పెట్టారు. స్టార్ట్ చేసింది తీసేసరి అప్పుడైతే పౌచ్ ఉంది అనుకుంటున్నా. చూద్దాం ఇంకో చిన్న ఫోటో. మంచి, చాలా సంతోషం. అలాగే మోహన్ ఇంకేమన్నా ఇంకేమన్నా చూస్తాడు. ఆడోళ్ళు పిలవాలి. ఆడవాళ్ళందరూ రండి, సంఘస్థులు ఆడవాళ్ళు. ఋతం గారు రావాలి, వేరే గారు రండి, రావాలా? బేబక్ గారు, బేబక్ గారు రావాలి. వీడియో తీస్తున్నాను. జింజర్ రావాలి. రత్నం గారు అమ్మా, అట్ని అందరూ ఉండాలి. బాబా ఆవిడ ఇలా చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇలా తిరగండి. ఈ సమయంలో మా యొక్క సంఘ బిడ్డలు మా యొక్క సంఘం స్థాపించిన నాటి నుండి ఈ నాటి వరకు కూడా మా సంఘం స్థాపించిన నాటి నుండి ఈ నాటి వరకు కూడా మరి పురుషుల్లో నుంచి కానీ స్త్రీల్లోంచి కానీ ఏ ఒక్క వారం మానేయకుండా రెగ్యులర్గా మా సంఘానికి వచ్చినటువంటి బిడ్డలకి మరి మా సంఘ బిడ్డలు అంటే మా పాస్టర్ గారితో మరి వారికి చిన్న చిన్న గిఫ్ట్లు ఏర్పాటు చేశారు. మరి మేము ఇస్తుండగా మీరు వచ్చి త్వరగా వచ్చి తీసుకోవాలని మనం వచ్చేస్తూ ఉన్నాం. సంఘ సెక్రటరీ గారు మోహన్ గారు
రావాలి, చప్పట్లు కొట్టేస్తాం. అయిపోయింది, త్వరగా ముగిస్తున్నాం. ప్రవీణ్ గారు చప్పట్లు కొట్టాలా? వెంకట గారు అసలు త్వరగా. చప్పట్లు కొట్టాలి. సహోదరి రూతమ్మ గారు సహోదరి మంగ గారు దేవుని దీవించండి. సహోదరి రత్నం గారు జింజి, అలాగే లక్ష్మి గారు కూడా వచ్చేస్తారా? ఓకే, మంచిది. దేవస్థానం లేచి నిలబడతాం, ముఖ్యం ప్రారంభిస్తున్నాం. సారీ, మరి అసలైన వ్యక్తిని మర్చిపోయి మా సహోదరి సంజయ్ గారు కూడా అండి సంబంధం. లేచి నిలబడతాం, ముఖ్యం ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరమ